కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరగడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెల్లవారుజామునే కాల్పుల ఘటనతో నగరంలో అసలేం జరుగుతుందోనని అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో విక్రమ్ గౌడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విక్రమ్ గౌడ్ ఇంట్లోనే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ గౌడ్ కు బలమైన గాయాలు కాగా ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. 3 సార్లు జరిగిన కాల్పుల్లో ఆయన శరీరంలో 3 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు. కాల్పుల్లో విక్రమ్ గౌడ్ చెయ్యి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకువెళ్లాయి. విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రమ్ గౌడ్ పై దాడి చేసింది ఎవరు? ఆయనపై వ్యక్తిగతంగా ఎవరైనా కక్షగట్టారా? అంతకు ముందు రోజు విక్రమ్ గౌడ్ ఏదో విషయంలో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపింది ఎవరు? గౌడ్ పై ఎవరైనా వ్యక్తిగతంగా కక్షగట్టారా? ఆయనపై కోపం పెంచుకున్న ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారా? కుటుంబ తగాదాలే కాల్పులకు కారణమా? విక్రమ్ గౌడ్ ఏదైనా ఆస్తి తగాదాల్లో ఇరుక్కున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల ఘటనతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి ఘటనకు కారకులు ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి దుండగులు ఎలా వచ్చారు? కాల్పులకు ముందు రెక్కి నిర్వహించారా? ఉదయాన్నే కాల్పులు జరపడానికి స్కెచ్ ఏదైనా వేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో భార్యాభర్తలే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. కాల్పుల సమయంలో అవుట్ హౌస్ లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపిందెవరు? బయట నుంచి ఎవరూ రాలేదని చెప్తుండటంతో లోపల ఉన్నది ఎవరు? ఇంట్లోనే ఉన్న వారే కాల్పులు జరిపారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. షార్ట్ వెపన్ కు సంబంధించి 2 ఖాళీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఎలాంటి ఆయుధాలను స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్తున్నారు. విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం 10 బృందాలను రంగంలోకి దింపి ఘటనకు కారకులెవరు, నేపథ్యం ఏంటి అన్న కోణంలో విచారణ చేపట్టారు. విక్రమ్ గౌడ్ భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ఆయన భార్య ఫిషాలి ఫిర్యాదులో పేర్కొంది. విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగిన సమయంలో ఇంటి వద్ద భార్య, సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 2:30 సమయంలో కాల్పుల శబ్దం వినిపించడంతో టపాసుల మోత అనుకున్నానని సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నాడు. पुलिस वाले 4:45 बजे आके पूछे रेड्डी का घर कौन सा है, तो बाजू का बोलता हम बता दिया, अंदर चीज बता दिया, बाहर जाते नहीं हम। कितने बजे पुलिस वाले? पुलिस वाले 4:45 को है। एक आपको आवाज़ आया क्या? हाँ, रात को 2:30-3 बजे फटाफट फुटे से आवाज़ नहीं समझता घर शादी का आवाज़ आया, मैं शादी का नहीं आवाज़ जरूर जाती है फटाफट, वो समझ के हम खामोश लेके విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపింది ఎవరు?
బయట నుంచి ఎవరు రాలేదని చెప్తుండడంతో లోపల ఉన్నది ఎవరు, ఇంట్లోనే ఉన్నవారే కాల్పులు జరిపారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. షార్ట్ వెపన్ కు సంబంధించి 2 ఖాళీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఎలాంటి ఆయుధాలను స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, అసలు విక్రమ్ గౌడ్ మీద తను ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్న విషయాలు ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంట్లో భార్య, సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉన్నారని తెలుస్తుంది. మరి దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కేసుకు సంబంధించిన మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేని చెప్పాలి. పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు 10 బృందాలుగా విడిపోయి దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు క్లూస్ టీం కావచ్చు, టాస్క్ ఫోర్స్ టీంలు మొత్తం ఆధారాలు కూడా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో విక్రమ్ గౌడ్ నివాసంలో అక్కడ ఆధారాలు సేకరించారు. ట్యాక్స్ కూడా రంగాల గురించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. తర్వాత ఇటు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇప్పటికే స్వాధీనం కూడా చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఇంట్లోకి కొత్తగా వ్యక్తులు వచ్చినట్టుగా అయితే ఆనవాళ్ళు కనిపించట్లేదు అనేది ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ముఖ్యంగా తన విక్రమ్ గౌడ్ భార్య శిఫాలి అయితే పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఒక ఆగంతకుడు కాల్పులు జరిపినట్టుగా ఒక విక్రమ్ చెప్పాడు, తన భర్త చెప్పాడని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంది. తాను మేమైతే ఏదైతే దర్గాకి వెళ్ళి దర్గాలో అన్నదాన కార్యక్రమం పాల్గొనాల్సి ఉంది కాబట్టి తొందరగా రెడీ కమ్మంతరం చెప్పాడు. వెంటనే స్నానం చేద్దామని అక్కడికి వెళ్ళిన సమయంలోనే ఒక్కసారి కాల్పుల శబ్దం వినిపించింది. కాల్పుల శబ్దంతో నేను భయపడుతూ కిందికి అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే విక్రమ్ రక్తం మడుగులో పడి ఉన్నాడని చెప్పి మాత్రం తను చెప్తోంది. తను చెప్పిన ఫిర్యాదు ఆధారంగానే ముందు దర్యాప్తును పోలీసులు కొనసాగించారు. ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఆ ఏరియా ఉందో ఆ ఏరియాలో మొత్తం ఆధారాలు సేకరించారు. తర్వాత సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. కానీ కొత్త వ్యక్తులు వచ్చినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు అయితే పోలీసులకు లభించలేదు. దానికి తోడు డాగ్ స్క్వాడ్ ఎప్పుడైతే మొత్తం ఇన్సిడెంట్ ప్లేస్కి వెళ్ళిందో తను డాగ్ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చింది. అంటే దీన్ని బట్టి కూడా పోలీసులు అర్థం చేసుకుంటున్నారు లోపలి మొత్తం ఇన్సిడెంట్ అయితే లోపల జరిగింది, బయట వ్యక్తుల ప్రమేయం అయితే లేదన్నటువంటిది ప్రాథమిక అంచనా. మరోవైపు ఇటు విక్రమ్ గౌడ్ అయితే ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. పోలీసులు అడిగినప్పుడు మాత్రం నేను తర్వాత చెప్తానని మాత్రం చెప్తున్నాడు. ఆయన నోరు మెదిపితే గానీ ఈ కేసులో ఇంకా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. అయితే పోలీసులు ప్రాథమికంగా కొంత సేకరించిన ఆధారాలను బట్టి మాత్రం ఇది తనకు తాను తీసుకుని ఉండవచ్చన్న అనుమానాలనే మొదటిసారి నుంచి ఇప్పటి వరకు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రమణ, మీరు చెప్పండి, అసలు దర్గాకి అన్నదానం చేసే టైం ఏంటి? అక్కడ దర్గాలో ముందే చెప్తారు, అన్నదానం చేసే ముందే చెప్తారు ఎవరైనా. మరి రాత్రి 2:30 గంటల సమయంలో విక్రమ్ కిందకెందుకు వెళ్ళాడు? వెళ్తే ఇద్దరు వెళ్ళాల్సి ఉంటుంది, కానీ ఓన్లీ విక్రమే ఎందుకు వెళ్ళాడు? ఆయన భార్య పైనే ఉందంటున్నారు. మరి 2:30 గంటలు అసలు అన్నదానంకి సంబంధించిన పనులు ఏమైనా జరుగుతాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ దర్గాకు సంబంధించి ఉదయం మాత్రం కొంత పేద ప్రజలకు అక్కడ రొట్టెల పంపిణీ, పాల పంపిణీ, పాలు రొట్టెలు ఇలాంటి పంపిణీ చేస్తారని మనకు అందుతున్న సమాచారం. సాధారణంగా అదైతే 6 గంటలకు ప్రారంభం అవుతుంది. దానికోసం ముందస్తుగా వీళ్ళంతా సిద్ధమై ఉండవచ్చు. దానికి సంబంధించి కూడా పోలీసులు మొత్తం ఆరా తీస్తూ ఉన్నారు. అయితే తను రెడీ అవుతున్న క్రమంలోనే విక్రమ్ గౌడ్ కిందికి వచ్చాడు. వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా తన కాల్పుల శబ్దం వినిపించింది కాబట్టి తన ఆందోళనగా కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ సమయంలోనే విక్రమ్ గౌడ్ రక్తం మడుగులో పడి ఉన్నట్టు మాత్రం వారు చెప్తున్నారు. అయితే సీన్ ప్రాంతంలో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో రక్తాన్ని తుడిచినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. అయితే అది పని మనిషి తెలియకుండా చేశాడు అని చెప్పి కుటుంబ సభ్యులు పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం ఎవరైతే ఈ వ్యవహారంలో అంటే ఇంట్లో ఆ సమయంలో ఎవరైతే విక్రమ్ గౌడ్ భార్య శిల్పాలతో పాటుగా పని మనిషి, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్, ఈ ముగ్గురు ఉన్నారు. వీరికి సంబంధించి కూడా ఆల్రెడీ పోలీసులు విచారించారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో వారు ఉదయం నుంచి ఇప్పటి వరకు చెప్తున్నటువంటి విషయాల్లో క్లారిటీ లేదు, కాస్త తడబాటు గురవుతున్నారు. పూర్తి స్థాయిలో స్పష్టత మాత్రం ఇవ్వట్లేదు. దీనికి తోడు వీటి పోలీసులు కూడా సేకరించిన ఆధారాలు ఏవైతున్నాయో అందులో కూడా బయటి వ్యక్తులైతే లోపలికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. మొత్తం సెక్యూరిటీ మెజర్మెంట్ పరంగా చాలా హై సెక్యూరిటీ లెవెల్స్ లో వాళ్ళు అక్కడ ఇంటి నిర్మాణం అంతా ఉంది. ఇంటి లోపలికి కూడా ఎవరు రావడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఇంటి లోపటే జరిగింది. మరి ఇది ఎందుకు జరిగింది అనే విషయంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. కుటుంబ పరంగా తన భార్యతో కావచ్చు లేదా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, లేక ఇంకేమైనా జరిగిందా? మరోవైపు పోలీస్ వెపన్ సంబంధించి కూడా లైసెన్స్ అయితే లేదు. మరి లైసెన్స్ లేనప్పుడు ఆ వెపన్ ఎక్కడ నుండి వచ్చింది? ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ కోసం పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తును ముమ్మరం
ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. 10 బృందాలు మేము ఆల్రెడీ రంగంలోకి దించాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. కొంత ఫుటేజ్ కు సంబంధించి కూడా ఫుటేజ్ తో పాటు బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 2 బుల్లెట్లు లోపలే ఉన్నాయి, షెల్జర్ లోపల ఉన్నాయి. అక్కడ కొంత సేకరించిన దాన్ని బట్టి మేము ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపాం. వాటిని పరిశీలిస్తున్నాం. ఆ తర్వాతే సైంటిఫిక్ ఆధారాలు కూడా వస్తాయి. ఆ ఆధారాలు వచ్చాక ఈ కేసులో కొంత క్లారిటీ మాకు రావచ్చు అని మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్ రమణ.